ఇరుగు పొరుగును ఉన్న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత ఉద్రిక్తలు ఉంటాయి. అగ్రరాజ్యాలతో కలిసి దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తూనే ఉంటుంది. తాజాగా ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. ఈసారి క్షిపణులు, బాంబులతో కాదు, చెత్త, విసర్జన పదార్థాలను బెలూన్ల ద్వారా శత్రు దేశంలోకి పంపింది. తమ భూభాగంలోకి భారీ బెలూన్లు వస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. సరిహద్దు ప్రాంతాల్లో 260 భారీ బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త ఉంది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా భద్రతా దళాలను, బాంబు డిస్పోజల్ టీమ్స్, ఇంకా ఇతర నిపుణులను రంగంలోకి దించింది. ఈ బెలూన్లు విశ్లేషించి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని ప్రజలకు జాగ్రత్తలు జారీ చేశారు. ఇలాంటి చిల్లర పనులను తక్షణమే ఆపాలని చెత్త దాడికి పాల్పడ్డ ఉత్తర కొరియాని హెచ్చరించింది సౌత్ కొరియా ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.